నాకు పర్సనల్గా బాగా తెలిసిన వ్యక్తి ఒక అబ్బాయి మాట్లాడుతా, నేను స్కూల్కి వెళ్తా, స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అన్న స్కూల్ మీరు నువ్వేం చేస్తావంటే హెయిర్ డ్రెస్సింగ్ చేస్తానని చెప్పడానికి నేను సంకోచించాను. ఏమనుకుంటారో నా కూతురు మిగతా అంటే నా కూతురు క్లాస్మేట్స్ తల్లిదండ్రులు అని. మన దేశం దౌర్భాగ్యం, ఒక వృత్తి చేసుకునేటప్పుడు దాన్ని ఎందుకు మనం తగ్గించుకోవాలో నాకు అర్థం కాదు. అది మన సమాజం అలా చేసింది. ఇప్పుడు మన సమాజానికి మనం గౌరవం తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం చులకంగా ఫీల్ అవ్వకూడదు. మనం చేసే పని మీద మనం గౌరవించాలి, మనకి ఆత్మవిశ్వాసం రావాలి. ఆ గౌరవం వ్యక్తిగా నేను ఇస్తాను. జనసేన పార్టీ ఆ గౌరవం నాయి బ్రాహ్మణ్కి ఇస్తుంది. నాయి బ్రాహ్మణుల్ని జనసేన పార్టీ గుండెలకి హత్తుకుంటుంది, కానీ ఇలా వేలిటి బెదిరించింది నాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణుల్ని ఆ యువతని ఇలా అంటుంటే నాకు